ఈరోజు బలలో పాల్గొనకు మునుపు మనము ధ్యానించవలసిన వాక్య భాగం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 562వ పేజీలో ఉంది. మీరు గమనించగలరు. పాత నిబంధనలు 562వ పేజీ. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13-14 వచనాలను గమనించగలరు. ఇదంతయు వినిన తర్వాత ఫలితార్థం ఇదే, తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శించినప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి తెచ్చును. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏదంతయు బైబిల్ అంతటిని నువ్వు ధ్యానించిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంట్రా సంగతి అంటే ఆ మాట పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఇదంతయు వినిన తర్వాత, ఏదంతయు బైబిల్ అంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే. ఏంటి? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునవలెను. మానవ కోటికి ఇదే విధి. దేవుని నమ్ముకున్న వారికైనా నమ్ముకున్నని వారికైనా ఇదే విధి. దేవుడు నియమించాడు ఈ విధిని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఇది అనుసరించాల్సిందే. దేవుడు చెప్పినట్టుగా నేను నడుచుకోవాల్సిందే. ఏమండి? అయితే విమర్శ దినమున మనందరి జీవితాలలో ఒక రోజు రాబోతోంది. మనమందరం న్యాయపీఠం ఎదుర్కొండా నిలబడవలసిన వారు. ఆ రోజునే విమర్శ దినము అంటారు. విమర్శ దినమున గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శించినప్పుడు ఆయన ప్రతిక్రియను మనం చేసినదంతా, అది మంచి చేసినా చెడ్డ చేసినా వీటన్నిటికీ దేవుడు తీర్పు తీర్చునై ఉన్నాడు. ప్రేమ సహోదరా సహోదరి, ఒక మాట మనం ఇంతకు ముందర అనుకున్నాం. మన జీవితంలో మనము చేసే ప్రతి పని ఇది దేవునికి సంబంధం లేదు అనుకోవడం చాలా బుద్ధి పొరపాటు. నువ్వు ఉద్యోగం అవ్వని, లేకపోతే పనిలో ఉండని, లేకపోతే వ్యాపారం చేసుకుని గల్లాపెట్టి దగ్గర కూర్చొని వ్యాపారం చేసుకొని నువ్వు ఏది చేసినా సరే ఆ చేసింది మంచి అయినా చెడ్డైనా దేవుడి దానికి తీర్పు. విమర్శ దినమున దేవుడు దానికి ఒక తీర్పు ఉంటుంది. ఏమండి? మనం మంచి చేసినా చెడ్డ చేసినా ఈ మాటే మనము ఈ ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 13-14 వచనాల్లో మనం చదువుతూ వచ్చాం. అయితే ఒకవేళ మనము మోషేని తీసుకున్నామనుకోండి. మోషే ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలు రాసినవాడు. ఇంత గొప్ప దైవజనుడు. ఐగుప్తు నుండి 6 లక్షల మంది ఇశ్రాయేలుని విడిపించి పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశానికి నడిపించిన నాయకుడు. ఒక చిన్నపాటి ఆవేశం, అంతే, ఒక చిన్నపాటి ఆవేశం. ఈ 6 లక్షల మంది మోషే మీద పడి అన్నారు, మాకు దాహం వేస్తుంది, మాకు నీళ్ళు ఎక్కడివి, ఎందుకు మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చావు, ఇక్కడ చచ్చిపోవడానికా, నీళ్లు లేక దాహంతో ఇక్కడ మేము మమ్మల్ని పడి చెప్పమంటావా అంటే ఏమండి, అరణ్యంలో నువ్వు ఒక్కడివే కాదు, అందరూ ఉన్నాం కదా, కానీ ఈ అరణ్యంలో మాకు నీళ్లు లేనప్పుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే మోషే ఏం చేశాడు?
ప్రతి చోట ప్రతిసారి దేవుని వైపు చూడడం, దేవుడు సమాధానం చెప్పడం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఏడ్చారు. అయ్యి బాబాయ్, ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉన్నారు, మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అని ప్రతిసారి ఆయన మీద ఏడవడమే. అయ్యో ప్రభా, ఈ 6 లక్షల మంది వెనకాల ఫరో సైన్యం ఉన్నారు, ఎదుర్కొంటే ఎర్ర సముద్రం ఉంది, ఏం చేయమంటావంటే నీ చేతిలో కర్ర ఉంది, కర్ర తీసి చాపు అన్నాడు. కర్ర తీసి చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చింపాడు. ఎర్ర సముద్రం దాటేశారు. 1 గంట గడిచి ఇప్పుడు అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలో మాకు ఆహారం ఏది, మమ్మల్ని చెప్పడానికి ప్రతిసారి సడుగుండే. అవన్నీ ఓర్చుకుంటూ పైన ఆకాశం వైపు, ప్రభువా ఈ 6 లక్షల మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మందికి నేను భోజనం పెట్టాలంటే నేను ఎక్కడికి తీసుకొస్తాను ప్రభు అంటే ఆకాశం నుండి మన్నా కురిపించాడు. అడుగడుగు నా దేవుని వైపుకి చూస్తా వచ్చిన మోషే అన్ని బాగా చేశాడు, కానీ చివరికి వచ్చినప్పటికీ మాకు నీళ్లు కావాలంటే దేవుడు అన్నాడు, నీ ఎదురుకుండా పెద్ద బండ కనపడుతోంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి నీళ్ళు అని అడుగు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుందంటే మోషే ఏం చేశాడు, చేతిలో కర్ర ఉంది కదా, ఇలా కర్ర చాపేటప్పుడు ఎర్ర సముద్రమే 2 పాయలుగా చీలిపోయింది అని చెప్పి అనుకుని ఆ కర్రతో ఏం చేశాడు, వీళ్ళకి నీళ్ళు అని అడిగే బదులు ఆ కర్రతో బండని ఒక దెబ్బ కొట్టాడు. అంతే. నేను నీకేం చేయమన్నాను, నువ్వేం చేశావు అంటే, ఏం చేయమన్నాను నేను, ఆ బండ నీళ్ళు అడగరా అంటే నువ్వేం చేసా, కర్రతో ఆ బండని కొట్టావు. కొట్టినంత మాత్రాన నీళ్ళు రావడం మానేసాయా, నీళ్ళు అయితే వచ్చాయి. కానీ దేవుని ఆజ్ఞ మీరినందున వాగ్దానము దేశం అనగా పాలు తేళ్లు ప్రవహించే దేశంలో నువ్వు ప్రవేశించడానికి ఇంకా నీకు అర్హత లేదు. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అనేక పర్యాయములు మనం ఎంతో చేస్తాం, కానీ క్షణికమైన ఆవేశంతో మనకి రావాల్సిన, మనం చేసిన దానికి దేవుడు మనకి ఇచ్చే ఫలితాన్ని మనం చేతులారా కోల్పోతాం. ఇది మొదటి మాట మనం అర్థం చేసుకోవాలి. నేను మంచి చేసినా దేవుడు దాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు, చెడు చేసినా దేవుడు దాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు. ప్రతి వాడు వాడి క్రియ చొప్పున వాడికి ఇచ్చుటకు నా యొక్క జీతం. వాడు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము మనం గ్రహించవలసింది ఏంటంటే, పేతురు జీవితాన్ని కొత్త నిబంధనలు మనం గమనించిన, పేతురు ఎదిగాడు, పడ్డాడు, మళ్ళీ ఎదిగాడు, పడ్డాడు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి వచ్చిన మార్పు ఏంటంటే, దేవుడు ఆ మోషేకి తీర్చిన తీర్పు కొత్త నిబంధన విశ్వాసుడికి ఎవరికి తీర్చట్లేదు. మీకు ఇంక అవకాశం లేదనే మాట అన్నట్టు. పేతురు నువ్వు ఎవరో నాకు తెలియదు అనేసాడు. దేవుడు ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు తెలుసా, భూమి మీద నన్ను నిరాకరించిన వాడిని తండ్రి ఎదుట నేను నిరాకరించేస్తా. భూమి మీద ఒకవేళ యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నావు అనుకో, పరలోకంలో నేను తండ్రి ఎదుట నేనేమంటా, వీడు ఎవడో నాకు తెలియదు, అవతలపో. అక్రమము చేయవాళ్ళారా నా ఎదురు నుండి పోండి, మీరెవరో నేను ఎరగను. కనుక ఆ మాట పేతురు 3 సార్లు అన్నాడు, ఈయనెవడో నాకు తెలియదు, అబ్బాయి నేను వీళ్ళతో లేను, ఆయన ఎవడో నాకు తెలియదు అనేసాడు 3 సార్లు. నీ జీవితంలో ఎప్పుడైనా యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నావా నువ్వు? మనం ఎవరు అనలేదు ఆ మాట. అయినా సరే అలా ముమ్మారు అన్న పేతురు జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడండి, ఎంత గొప్ప అపోస్తుడైపోయాడు. నువ్వు నేను ఆ స్థాయికి దిగజారిపోలేదు కనుక మనకి ఇంకా ఎన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక పేతురే ఆ స్థాయికి ఎదగలిగాడు, అపోస్తుడు అయ్యాడంటే నీకు నాకు ఎంత అవకాశం ఉంది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఏమండి, అబ్రహాము, పాత నిబంధన అబ్రహాముని చూడండి. అబ్రహాము దాదాపు అబ్రహాము పేరు 27 పుస్తకాలలో లెక్కించు. ఉత్తి మన బైబిల్ గ్రంథంలో కాదు. అబ్రహాం యూదా మతంలో మత గ్రంథాలలో అబ్రహాము పేరుంది. ముస్లిమ్స్ కళ్ళగద్దుకునే ఖురాన్లో అబ్రహాము పేరుంది. క్రైస్తవులకైనా, యూదులకైనా, ముస్లిమ్స్కైనా వీళ్ళందరికీ అబ్రహాం ఎవరు తెలుసా?
తండ్రి. అబ్రహాముని తండ్రిగా గుర్తిస్తాడు. ఏ అబ్రహాముని దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఆ అబ్రహాము ఏమండి, ఈ అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే అబ్రహాములో దేవునికి ఇష్టము లేని గుణాలేంటి అని మనం గమనిస్తే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో అబ్రహాము ఎవరు అంటే విగ్రహారాధికుడు. ఒకప్పుడు అబ్రహాము విగ్రహాలు అమ్ముకునేవాడు, విగ్రహాలను ఆరాధించేవాడు. అలాంటి అబ్రహామును జీవము కలిగిన దేవుడే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు వీరుడి ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుని ప్రేమించితే మరి కాదు, మనము దేవుని వెతుక్కుంటూ వెళితే మరి కాదు, జీవం కలిగిన దేవుడే వెతుక్కుంటూ నీ కోసం వచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చోవడం అనేది ఇది దేనికి గుర్తు? దేవుడు నిన్ను ప్రేమించిన ఆ ప్రేమకు ప్రతిస్పందనగా నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు అంతే. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక ఆ ప్రేమకు ప్రతిస్పందనగా నువ్వు దేవుని మందిరానికి వచ్చావు అంతే తప్ప నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుని మందిరానికి రావడం అనేది నిజం కాదు. నో, అబ్రహామే దేవుడిని వెతుక్కుంటే వెళ్ళ, దేవుడే అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. దేవుడు అబ్రహామును ముందుగా ప్రేమించాడు. క్రైస్తవ జీవితం, క్రైస్తవ మత గ్రంథాలలో, క్రైస్తవ బైబిల్ గ్రంథమును మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరమ సత్యం ఏంటంటే నేను దేవుని నమ్ముకోవడం కాదు, దేవుడే నన్ను ఎన్నుకున్నాడు. ముందు దేవుడే ముందు నన్ను ప్రేమించాడు, దేవుడే ముందు నన్ను రక్షించాడు. నేను తల్లి గర్భంలో పిండంగా ఏర్పడక మునిపే నేను ఆయన ఆలోచనలో ఉంటుంది కాబట్టి నన్ను భూమి మీద తీసుకురావడానికి నా కొరకు ఒక తల్లిదండ్రులను వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళని ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళు చేసిన పనిని బట్టి ఈరోజు నేను భూమి మీదకి వచ్చా. ఇది నా తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యాన్ని బట్టి కాదు, దేవుని ఏర్పాటును బట్టి, దేవుని నిర్ణయాన్ని బట్టి నేను వచ్చా. ఇందులో నా తల్లిదండ్రుల ప్రేమేమీ లేదు. నా తల్లిదండ్రులు కేవలం ఒక సాధనం మాత్రమే. నన్ను భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు నా తల్లిదండ్రులను ఒక పనిముట్టుగా వాడుకున్నాడు అంతే. అంతవరకునే వాడి ప్రేమ. కనుక నువ్వు ఎవరో ఫస్ట్ నీ గురించి నీకు సరైన గ్రహింపుందా. నేను ఎవరిని? నేను దేవుని ఏర్పాటుని, దేవుని ఆలోచనలో నేను ఉండగా ఆ ఆలోచనని నిజం చేయడానికి దేవుడు నాకు ఒక తల్లిదండ్రులను ఏర్పరిచి నన్ను నా తల్లి గర్భంలో పిండంగా వేసి ఆ పిండం పెద్దదై భూమి మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలు నా ప్రాణమును తన అరిచేతుల్లో దీపంగా కాపాడుతూ వచ్చాడు. ఎందుకు? నా జీవితంతో జీవం కలిగిన దేవుడు ఒక అద్భుతమైన కార్యము చేసి నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలనుకున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. 27 గ్రంథాలలో అబ్రహాము పేరుందే. అలాంటి అబ్రహాము దేవుడు ఆయనను దర్శించిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆయనను పేరు పెట్టి పిలిచాడు. అబ్రహాము నువ్వు రా. అబ్రహాము జీవితంలో ఏదైతే జరిగిందో మనందరి జీవితంలో అదే జరిగింది. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. దానికి నువ్వు ప్రతిస్పందన. యూ ఓన్లీ హ్యావ్ రెస్పాండెడ్ టు ది కాల్. దేవుడు పిలిచిన పిలుపుకు నువ్వు నేను ప్రతిస్పందన మాత్రమే. దానికి మనం ఏమైనా పేరు పెడుతున్నాం? నేను దేవుడిని నమ్ముకున్నా. అక్కడ కూడా నేనే ముందు వస్తుంది. చూడండి, ఇది మానవ నైజం. అక్కడ కూడా నేను దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనట్లేదు. మనం ఏమంటున్నాం? నేను దేవుని నమ్ముకున్నాను. నువ్వా దేవుని నమ్ముకున్నది కాదు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నందున నేను ఈరోజు దేవుని మందిరంలో ఉన్నా. దేవుడు ముందు నన్ను ప్రేమించినందున నేను దేవుని ప్రేమకు ప్రతిస్పందనగా దేవుని మందిరానికి వచ్చాను. దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి
నేను ఈరోజు దేవునిలో ఇంకా స్థిరంగా ఉన్నా, నిలకడగా ఉన్నా. ఇది మనము ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనల్ని పరిపూర్ణతలోకి నడిపించాలి. దేవుడు పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణమై ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఏమండి, ఇక్కడికి వస్తే అబ్రహాము జీవితంలో అబ్రహాము పతనాలను ఒకవేళ మనం దగ్గర నుంచి ధ్యానించడానికి ప్రయత్నిస్తే 3 విషయాలు అబ్రహాం జీవితంలో కొట్టొచ్చినట్టు మనకి బయటే కనపడతాయి. ఇఫ్ వి లుక్ ఎట్ అబ్రహామ్స్ లైఫ్, ఒకవేళ అబ్రహాం జీవితాన్ని మనం గమనిస్తే 3 పతనాలు మనందరి జీవితాల్లో ఈ 3 పతనాలు ఉన్నాయి. అందుకని బైబిల్లో ఎంతమంది గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి నీకు నాకు మన దృష్టికి తీసుకొచ్చాడో వాళ్ళందరూ నీలాంటి నాలాంటి వాడు, మనలాంటి వాడు. ఏమండి, కానీ వాళ్ళు అంత స్థాయికి ఎదగలిగారంటే నీకు నాకు కూడా సమానమైన అవకాశం ఉంది. ఎదగాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం. వెదర్ యూ వాంట్ టు గ్రో ఆర్ నాట్, ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. సరేనా? ఇప్పుడు ఈ 3 పతనాలు ఏమిటి అని మనం గమనిస్తే, మొట్టమొదటి అబ్రహాములో కొట్టొచ్చినట్టు కనిపించేది మొట్టమొదటి పతనం ఏంటి? పార్షికమైన విధేయత. సంపూర్ణంగా అబ్రహాము విధేయుడు కాలే, పార్షికం. మనందరం అంతే. మనందరం దేవునికి విధేయమా అంటే కాదు. మనందరం దేవునికి విధేయమా అంటే కాదు. ఎందుకు కాదు? అన్ని విషయాల్లో మనం దేవునికి లోబడి ఉంటున్నామా? ఉండట్లా. ఏ విషయంలో లోబడి ఉంటున్నాము? మనకి ఏది అనుకూలంగా ఉందో, మనకి ఏది కలిసి వచ్చేది విధంగా ఉందో దాని విషయాలు మనం లోబడి ఉంటున్నాం. ఉదాహరణకి దేవుని మందిరానికి రావడం, దేవుని వాక్యం వినడం, ఇవే కాదు కదా దేవుడు చెప్పినవి, ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మఫలాల విషయంలో పొద్దున విన్నాం. ఎంతవరకు మనం ఆత్మఫలాలు ఫలించిన వారమై ఉన్నాం చూసారా? కనుక ఇక్కడ మనం గమనిస్తే, ఎప్పుడైతే నేను దేవునికి సంపూర్ణ విధేయతతో లేనో, ఆ మాటకు అర్థం ఏంటి? నేను దేవునికి అవిధేయుడు. క్రైస్తవ జీవితంలో తటస్థమైన స్థానం లేదు. నేను కొన్నిటికి విధేయుడయ్యాను, కొన్నిటికి విధేయత లేదు అంటానికి అలాంటి పొజిషన్ ఎవరికి లేదు. ఐదప్పుడు పూర్తిగా విధేయుడు, లేకపోతే పూర్తిగా అవిధేయుడు, అంతే. రెండే క్లాస్, రెండే గుంపులు. లేదండి నేను కొన్ని విషయాలు దేవుడి మాటకు లోబడ్డా. నువ్వు కొన్ని విషయాల్లో లోబడినా అది ఏ జాబితాలోకి వస్తుంది? అవిధేయతలోకి వస్తుంది. కానీ దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు అంటే దేవునికి మనం సంపూర్ణ విధేయులమగినట్లు పిలిచాడు. ఏ విషయాలలో అబ్రహాము అవిధేయుడయ్యాడు అని మనం గమనిస్తే, ఏ విషయంలో అవిధేయుడయ్యాడు? దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, ఎవడి? దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నీవు నీ భార్యను తీసుకుని నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరమంటే అబ్రహాం ఏం చేశాడు? తన భార్యతో పాటు తండ్రి అయిన తెరహును లోతును కూడా తీసుకుని బయలుదేరాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు నీ భార్యని తీసుకుని బయలుదేరరా బాబు అంటే వీడి సొంత నిర్ణయం. అక్కడ దేవుడికి అవిధేయుడు. అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా సరే మనము ఎంత చెప్తామో దానికంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దేవుని చిత్తానికి మన స్వచిత్తానికి కొంచెం కలుపుతూ ఉంటాం. తద్వారా మనం దేవుని పనిని పాడు చేయడమే కాదు, దేవుని పనిని ఆలస్యం చేసేవారిగా ఉంటాం. దేవుడు అబ్రహాముని భార్యను తీసుకుని బయలుదేరమంటే అబ్రహాము తన తండ్రి అయిన తెరహును తన లోతును కూడా తీసుకొచ్చాడు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి శిష్యుల్ని పిలిచినప్పుడు, మీరు నన్ను వెంబడించండి, నేను మనుషులు జాగ్రత్తగా చేస్తానన్నప్పుడు, అయ్యా వృద్ధాప్యంలో మా తండ్రి కూడా ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ నుంచో మేము వీడిని ఇంట్లో దింపేసి నీ వెంట వచ్చేస్తామంటే ఏమన్నాడు? అసలు అవసరం లేదు. దేవుడు తన మాట అంత ఖచ్చితంగా ఉంటుంది. నేను దేవుని మాట అంతే ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలని దేవుడు ఆశపడతాడు. వాళ్ళు అన్నదాంట్లో తప్పే ఉందండి.
ప్రభువా ఒక్క 5 నిమిషాలు మాకు టైం ఇయ్యి ఈ ముసలాయిని మా ఇంట్లో దింపేసి మా ఇంటి వాకెట్లో కూర్చోబెట్టేసి మా భార్య పిల్లలకి చెప్పేసి వస్తామంటే ప్రభు ఏమన్నాడు? అవసరం లేదు, ఆయన అక్కడే వదిలేసి మీరు ఉన్న పాటన లేచి నా వెంట రండి అంటే వాళ్ళు ఉన్న పాటన లేచి వెళ్ళిపోయారు. అనేక పర్యాయాలు దేవుని మాటకు లోబడే విషయంలో వెనక మనకి కుక్కలు ఉంటాయి. ఈ కుక్కలే మన బంధువులు. అబ్బాయి లేదమ్మా, దేవుని బైబిల్లో ఇలా రాసు, నేను అలా చేయను అంటే ఎవరు చెప్పాడు నీకు? ఎంతమంది క్రైస్తవులు నేను చూడలేదు. అదిగో వాళ్ళని చూడు, అదిగో వీళ్ళని చూడు, వీళ్ళు చేయట్లేదా, అదిగో వాళ్ళు చేయట్లేదా, నువ్వు చేస్తే తప్పే ఉంది. కనుక ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే ఈ ఇద్దరిని తీసుకొచ్చటం వలన ఏం జరిగింది? నేను ఎందుకు ఈ మాట చెప్పాను మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. వీళ్ళు ఇప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చేసారు. ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం. 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. అది లోతు కంటికి ఎలా కనబడుతుందండి? ఐగుప్తు దేశంలా కనబడుతోంది. అంటే లోతు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడే కానీ లోతు హృదయంలో ఐగుప్తు కూడా తీసుకొచ్చుకున్నాడు. అనేక సార్లు మనం లోకాన్ని వదిలేసి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా మన హృదయంలో ఎవరిని తీసుకొచ్చుకుంటామండి? ఆ లోకాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాం. ఇలా జరగటం వలన ఏం జరిగింది? అబ్రహాము తండ్రి అయిన తెరహును లోతును తీసుకొచ్చటం వలన దేవుని పని ఆలస్యం. తెరహు వలన దేవుని పని ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైంది? దేవుడు అబ్రహాము తండ్రి అయిన తెరహును చంపినంత వరకు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు వాళ్ళు. ఆ తర్వాత దేవుడు అబ్రహాము తండ్రి అయిన తెరహును కాలం చేయించేశాడు. ఏమండి? రెండోది ఎందును బట్టి రెండో కారణం లోతు వల్ల ఏం జరిగింది? అబ్రహాము దుఃఖానికి గురవ్వాల్సి వచ్చింది. అబ్రహాము బాధపడవలసి వచ్చింది. కేవలం లోతు మూలంగా, లోతు చేసే పనుల మూలంగా. కనుక ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, దేవుడు మాటను బట్టి నువ్వు వెంటనే లోపడకపోతే ఈ బంధువులే నిన్ను వెనక్కి లాగుతూ ఉంటారు, ఉచిత సలహాలు నీకు ఇస్తూ ఉంటారు. దేవునికి నీకు మధ్యన ఎవరినీ రానివ్వద్దు, ఎవరి మాట వినద్దు. ఇది అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటన. ఇది మొదటి పతనం, మొదటి అవిధేయత. నీవు నీ భార్యను తీసుకుని బయలుదేరమంటే లోతును తండ్రిని తీసుకుని బయలుదేరాడు. ఇది మొదటి అవిధేయత. రెండో దగ్గరికి వచ్చేటప్పటికీ దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకోకపోవటం వలన, ఒకటి అవిధేయత, వాళ్ళిద్దరిని తీసుకొచ్చటం వలన దేవుని పని పాడైపోయింది. అక్కడ దేవుని పని పాడైపోగా అబ్రహాం ఏం చేశాడు? ఐగుప్తులోకి వెళ్ళొద్దంటే ఐగుప్తులోకి వెళ్ళాడు. ఇప్పుడు ఐగుప్తులో ఏం నేర్చుకున్నాడు? ఐగుప్తులో అడుగు పెట్టంగానే అబ్రహాం ఏం నేర్చుకున్నాడు? అబద్ధం చెప్పడం నేర్చుకున్నాడు. 2 సార్లు ఆదికాండం 12వ అధ్యాయంలో ఒకసారి, ఆదికాండం 20వ అధ్యాయంలో ఒకసారి ఫరో దగ్గర, ఒకసారి అబీమెలెకు దగ్గర. ఏమన్నాడు తెలుసా? ఈమె నా భార్య కాదు, ఈమె నా చెల్లెలు అన్నాడు. కట్టుకున్న భార్యని చెల్లెల్లాగా. అబద్ధమా కాదు? అబద్ధం కదా మరి. కనుక అబద్ధాలు ఎక్కడ వస్తాయి? లోకంలో వస్తాయి. ఐగుప్తు లోకానికి సాదృశ్యం. దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుని సహవాసంలో నిలిచి ఉంటారో
అబద్ధం వారి దగ్గరికి కూడా రాదు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని సహవాసం నుండి లోకంలోకి వెళ్తారో వెంటనే అబద్ధం. ఏమండి, ఇక్కడ మనము ఇంకొక మాట మనం గ్రహించాలి. అదేంటంటే దేవుని దృష్టిలో అబద్ధం అనేది హేయము అని రాసి, అబద్ధం అనేది హేయము. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి హేయం అనే పదం ఎప్పుడు వాడబడిందో తెలుసా? ఇశ్రాయేలీలు అరణ్యవాసులై ఉండగా దేవుడు వాడికి ఒక నియమం పెట్టాడు. ఎప్పుడైతే మీరు ఉదయాన్నే లేవగానే కాలకృత్యాల కొరకు మీరేం చేయాలి? పాళము వెలుపలకి, పాళం వెలుపల కంటే గుడి చెరువు వైపు మొత్తం కాలనీకి దూరముగా వెళ్ళి ప్రతివాడు బయలుభూమికి వెళ్ళేటప్పుడు, కాలకృత్యాలకు చేయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఒక చేతితో చెంబు నీళ్లు, ఇంకో చేతితో పార, ఇవి రెండు తీసుకెళ్ళాలి. ప్రతివాడు పారతో గొయ్యి తవ్వి వాడి పని పూర్తి చేసుకుని ఆ గొయ్యి కప్పి రావాలి. ఎందుకు రావాలంట? దేవుడు సంచరించినప్పుడు హేయమైనవి దేవుని కంటికి కనపడకుండానట్టు అలాగే చేయమని నియమం. ఇప్పుడు హేయము అంటే అది కంటపడటమే హేయం. కానీ అబద్ధములాడు పెదవులు దేవునికి హేయములు. ఎప్పుడెప్పుడు మనం అబద్ధం ఆడతాం, మన పెదవులు దేవునికి ఎలా కనపడతాయి? సో ప్లీజ్ రిమెంబర్, ఇప్పుడు అబద్ధములు ఆడటం ఎక్కడి నుంచి వచ్చింది? లోకంలో వచ్చింది. ఎప్పుడైతే మనం లోకంలో కలిసామో, లోకస్తులతో పోటీ పడ్డామో, అబద్ధములు ఆడటం ప్రారంభమైపోతుంది. ఏమండి, కనుక దేవుని దృష్టిలో ఎంత హేయమైనా సరే మనుషులైన మనకి మాత్రం చిటికేసే లోపల అందుబాటులో ఉండే సహాయం అనేది అబద్ధం. చిటికేసే లోపల అందుబాటులో ఉండే సహాయం అనేది అబద్ధం. గొప్పని తప్పించుకోవాలా? ఒక అబద్ధం చెప్పేసి ఫినిష్. అటు ఫోన్ చేశాడు, ఫోన్ చేస్తే ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఎలా వాడాలో తెలిసినా తెలియకపోయినా, దీన్ని సైలెంట్లో పెట్టాలి ఎలా పెట్టాలో తెలిసినా తెలియకపోయినా ఈ డబ్బాలు మాత్రం అందరి దగ్గర ఉంటాయి. కానీ ఎవరు ఫోన్ చేస్తున్నారో వాడు జాతకం మొత్తం ఫస్ట్ స్క్రీన్ మీద చదివేస్తారు. నేను లేనని చెప్తాయి. నువ్వు ఉండి లేనని ఎలా చెప్తావు? అది అబద్ధం కాదా అంటే అబద్ధమే. కానీ అబద్ధం ఎలా సహాయపడుతుంది? వాడికి సింపుల్. దేవుని దృష్టికి హేయమైనది మనుషులకు అందుబాటులో ఉండే సహాయము, తప్పించుకోవడానికి ఒక సహాయం అబద్ధం. ఇది మనం గ్రహించాలి. ప్రేమ సహోదరుడ సహోదరి, ఇది అబ్రహాములో ఉండే రెండో పతనం. ఏమండి, మూడో పతనం ఏంటంటే అబ్రహాము కంగారు ఎక్కువ. దేవుడు వాగ్దానం ఇస్తే అబ్రహాముకు వేచి ఉండే ఓపిక లేకపోవటం వలన దేవుడు మూడో నష్టాన్ని అనుమతించాడు అబ్రహాము జీవితంలో. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఏమండి, వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము దేవుడికి సహాయం చేయడానికి ట్రై చేశాడు. మనం దేవుడికి సహాయం చేయడమా? దేవుడికి సహాయం అవసరమా అండి? అబ్రహాం రండి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం. దేవుడు అబ్రహాముకు నిశ్చయముగా నీ కడుపున సంతానము కలుగును, లేకపోతే నీ సంతానము ఆకాశ నక్షత్రాలు నేను చేస్తాను, ఇసుక రేణువులు నేను చేస్తానని వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము ఏమనుకున్నాడంటే, నాకు 75 ఏళ్ళు వచ్చేసింది, మా ఆవిడకి 73 ఏళ్ళు వచ్చేసాయి, గర్భసంచి కూడా ఆగిపోయింది, అల్సర్లు కూడా ఆగిపోయాయి, ఇప్పుడు పిల్లలు ఎలా పుడతారు? బహుశా దేవుడు ఇది తెలియక ఒక మాట జారాడేమో, కనుక నేను దేవుడికి సహాయం చేయాలని చెప్పి ఏం చేశాడు? హాగర్తో కలిసి ఇష్మాయిల్ని కన్నాడు.
హాగర్తో కలిసి ఇస్మాయిల్ని కన్నాడు. దానివల్ల ఎంత నష్టం వచ్చింది మనందరికీ తెలుసు. అయితే అబ్రహాము చేయనివి ఏంటంటే, మనందరి జీవితంలో ఈ 2 పదాలు చాలా ప్రాముఖ్యమండి. 2 పదాలు చాలా ప్రాముఖ్యము. మీరు జీవితాంతం గుర్తుంచుకోండి. ఆ 2 పదాలు ఏంటి? ఆదికాండం 12వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం, దయచేసి ఆదికాండం 17వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 21వ వచనం. అయితే ఈ కాలమందు ఈ కాలం, ఏ కాలము? దేవుడు నిర్ణయించిన కాలం, దేవుడు గీత గీసిన కాలం. కనుక దేవుని కాలం, దేవుని సమయము అని ఒకటి ఉంది. అంతవరకు నువ్వు నేను వేచి ఉండాల్సిందే. ఎప్పుడెప్పుడు నువ్వు నేను తొందరపడ్డామా, ఎప్పుడెప్పుడు మనం దేవుడికి సహాయం చేయడానికి ప్రయత్నించామా, మనం ఏం చేస్తున్నాము? ఇస్మాయిల్ని కనేస్తున్నాం. తద్వారా మనకి నష్టమే కానీ మేళ్ళు మాత్రం జరగదు. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో దేవుడు నిర్ణయించిన కాలం కొరకు వేచి ఉండవలసిందే. దేవుడు చెప్పాడు, దేవుడు చేస్తాడు. ఈ కాలం 2 పేజీలు తిరిగేది. 18వ అధ్యాయం 14వ వచనం. 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అది కాదు. రెండోది ఏంటంటే నిర్ణయ కాలం. ఎవరు నిర్ణయిస్తాడు? దేవుడు నిర్ణయిస్తాడు. కనుక దేవుడు నిర్ణయ కాలం వరకు నువ్వు నేను వేచి ఉండాలి. కోడి రోజు గుడ్డు పెడుతుంది కదా అని ఒక్కరోజు నీకు కంగారు వచ్చి నువ్వు వేరింటికి కెలికేసి గుడ్డు బయటికి లాగేద్దాం అనుకుంటే ఏమవుతుంది? చచ్చూరుకుంటుంది కోడి. రోజు 10ంటికి గుడ్డు పెట్టేది ఇవాళ 10 దాటిపోయి 10:30 అయిపోయింది, ఇంకా గుడ్డు పెట్టలేదు, బహుశా కష్టపడుతుందేమో, మనం కొంచెం సహాయం చేద్దామని చెప్పి వేరెట్టి లోపలికి వేలు పెట్టి 1 వేలుతోటి రావట్లేదని చెప్పి 2 వేలుతో 3 వేళ్ళు అలా మొత్తం చేయి లోపల పెట్టి కలిగేసి బయటికి లాగితే ఏమొస్తాయి? నీ చేతికి వేగులు వచ్చేస్తాయి, కోడి చచ్చిపోతాయి. కోడికి గుడ్డు పెట్టడానికి నీ సహాయం అక్కర్లా, దేవుడు నియమించాడు. దేవుడి సమయంలో అది గుడ్డు పెట్టాల్సింది గుడ్డు పెడుతుంది. రోజు 10ంటికే గుడ్డు పెట్టాలని రూల్ ఏమీ లేదు. మానవుడు ఈ సంగతి గ్రహించాలి. మానవుడికి ఓర్పు ఉండాలి, ఎదురు చూపు ఉండాలి, దేవుడి సమయం కొరకు వేచి ఉండే గుణం ఉండాలి. ఏమంటే కొత్త నిబంధన వచ్చేటప్పటికి నిర్ణయ కాలము సంపూర్ణమైనప్పుడు అనే మాట వచ్చింది. అది మనం రోమా 5వ అధ్యాయం 6వ వచనంలో అది మనం చదువుతూ ఉంటాం. ప్రేమ సహోదరి, మనం గ్రహించవలసింది ఏంటంటే దైవికమైన కార్యము దైవికమైన పద్ధతిలో దైవికమైన సమయంలో జరగాలి. దైవికమైన కార్యము దైవికమైన పద్ధతిలో దేవుని సమయంలో జరగాలి. ఇదే తేడా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకున్న బలహీనతలన్నీ ఉన్నప్పటికీ, మనకి ఎన్ని బలహీనతలైనా ఉండొచ్చుగా, తొందరపాటు ఉండొచ్చు, వేచి ఉండే గుణం లేకపోవచ్చు. ఏమండి, ఇన్ని వీక్నెస్లు ఉండగా కూడా దేవుడు నీ జీవితమును నా జీవితమును ఏదో ఒక విధంగా ఒక అద్భుతంగా మార్చాలని ఆశపడతాడు, పరిపూర్ణతలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు ఏదో విధంగా. ఏమండి, అబ్రహాం జీవితంలో దేవుడు ఎలా చేశాడు అద్భుతం అలా. కానీ అబ్రహాంకి మనకి ఉన్న తేడా ఏంటి? అబ్రహాంలో 3 లోపాలు మనం కనిపెట్టాం. ఇప్పుడు అబ్రహాంలో ఉండే 3 గొప్ప లక్షణాలు కూడా మనం చూడాలి. మనలో ఎన్ని లోపాలు ఉంటుంది కాక, కానీ అబ్రహాంలో ఉండే గొప్ప లక్షణాలు ఏంటి ఇప్పుడు అది మనం గమనిద్దాం. మొట్టమొదటిది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా తీర్చబడేను. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఏమండి, కనుక మనము కొత్త నిబంధన కాలంలో ఉన్నాము. ఈ కొత్త నిబంధన కాలం ఈ విశ్వాసం, దేవుని అందరి
అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇక విశ్వాసం గురించి చెప్తే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. నేను ఈ రోజంతా చెప్పచ్చు. కానీ ప్రతి క్రైస్తవుడికి విశ్వాసమే వాని జీవితానికి ఆధారం. యేసు ప్రభు బట్టి విశ్వాసం ఉండాలి, యేసు ప్రభు బట్టి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఏమండి? అయితే ఈ విశ్వాసం ఎలా పుడుతుంది? నేను అబ్రహాముగా ఉండాలంటే నాకు విశ్వాసం అవసరం. ఇప్పుడు విశ్వాసం ఎలా పుడుతుంది? విశ్వాసం ఎలా పుడుతుందమ్మా? రోమా 10:17 వినుట ద్వారా విశ్వాసము, వినుట క్రీస్తుని గూర్చి మాట వలన విశ్వాసం. దేవుని మాటలు వినటం వలన విశ్వాసం పుడుతుంది. ఒకవేళ నేను దేవుని మాటే వినకపోతే నాకు విశ్వాసం లోపం. ఇప్పుడు విశ్వాసం లోపమైతే నా క్రైస్తవ జీవితానికి ఆధారమే లేనట్టు. ఏమండి? ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఒకవేళ మనం గమనిస్తే ఈ విశ్వాసం అది ఎన్ని రకాలు ఉన్నాయి? రోమా 1:17, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:6, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27, 1 తిమోతి 6:12. ఇవన్నీ విశ్వాసం గురించే మాట్లాడుతున్నాయి. అయితే మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమండి? అబ్రహాము జీవితంలో రెండోది అదేంటంటే వేరుపరచబడ్డం. ఎ సిరీస్ ఆఫ్ సెపరేషన్. ప్రతిసారి దేవుడు అబ్రహాము జీవితం నుండి ఏదో ఒకటి వేరుపరుస్తున్న కొలది ఆ వేరుపరిచేదానికి అబ్రహాము లోబడుతూ వచ్చాడు. దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఏమండి? దేవుడు తన సంకల్పము నీ యందు నా యందు నెరవేర్చాలి అనుకుంటే ఏం చేయాలి అని చూస్తే మొట్టమొదటిది ఆదికాండము 12వ అధ్యాయం. ఇవి తీసి చదువుదా. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రత్యక్షమై చాలు. ఇప్పుడు 13వ అధ్యాయం 18వ వచనం పక్క పేజీలో అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ప్రతి చోట అబ్రహాము బలిపీఠము కట్టిస్తూ వచ్చాడని మనం చదువుతా ఉన్నాం. ఈ బలిపీఠం దేనికి గుర్తు? ఈ బలిపీఠము దేనికి సూచన? ఎప్పుడెప్పుడు దేవుడు అబ్రహాము దేన్నో దాని నుండి వేరు చేస్తూ వచ్చాడో అక్కడక్కడ దేవుడు అబ్రహాము దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టిస్తూ వచ్చాడు. బలిపీఠం దేనికి గుర్తు? నేను వేరుపరచబడ్డానికి గుర్తు. ఇందాక చదివిన 12వ అధ్యాయం మీరు పైనుంచి చూస్తే అబ్రహాముతో దేవుడు అంటున్న మాట, నేను నీకు చూపించబోవు దేశం. ఇప్పుడు ఉన్న స్వదేశం నుండి దేవుడు అబ్రహామును వేరుపరిచాడు. అక్కడ ఒక బలిపీఠం. ఇప్పుడు లోతు తండ్రి అయిన తెరహును మళ్ళీ వేరుపరిచాడు. ఇక్కడి నుంచి బయలుదేరి మమ్మల్ని దగ్గరికి పో అంటే అక్కడ. ఎప్పుడెప్పుడు అబ్రహామును దేవుడు ఒంటరివాడిగా చేస్తూ వచ్చాడో అక్కడక్కడ అబ్రహాము దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టిస్తూ వచ్చాడు. బలిపీఠం అనే మాటకు అర్థం ఏంటి? వేరుపరచబడ్డం, సెపరేషన్. లోతుని వేరుపరిచాడు, తండ్రి తెరహును వేరుపరిచాడు, స్వదేశమును వేరుపరిచాడు. ఎప్పుడెప్పుడు ఈ కార్యాలు జరుగుతూ వచ్చాయో అప్పుడప్పుడు అబ్రహాము ఒక్కొక్క బలిపీఠం కట్టిస్తూ వచ్చాడు. కనుక బలిపీఠం దేనికి గుర్తు? వేరుపరచబడిన వాడడానికి, సెపరేషన్. నిన్ను ఒంటరివాడిగా చేయడానికి గుర్తు. ఒక పక్క దేవుడు నీ దగ్గర నీకు ఆ దేవుని సంకల్పం, జాగ్రత్తగా వినండి, దేవుడు ఈ విషయంలో కలిగి ఉన్న సంకల్పము నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఒంటరివాడిగా చేయడానికి ఎంతమంది నిన్ను చుట్టూ ముట్టి ఉన్నారో, ఎంతమంది నిన్ను పట్టుకుని ఉన్నారో, లేకపోతే నువ్వు ఎంతమందిని పట్టుకుని ఉన్నావో వాడిని వేరు చేయడానికి దేవుడు నిరంతరం ప్రయాసపడుతూనే ఉంటాడు. ఈ వ్యక్తిని పక్కనుంటే నా సంకల్పం నెరవేర్చలేదు కాబట్టి ఈ వ్యక్తిని నేను లాగాల్సిందే. ఇప్పుడు లాగాల్సిందే అంటూ వదలాలి కదా.
నువ్వు నేను వదలట్లే, గట్టిగా పట్టుకో. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాడి హృదయాన్ని కఠిన మార్చేస్తాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? నువ్వు ఎవరినైతే అధికంగా ప్రేమించావో వాడే నిన్ను కాలేస్తాడు, తనేటట్టు చేస్తున్నాడు. నీ హృదయం బదులయ్యే పట్టేటట్టు చేస్తున్నాడు. వాడి మీద నీకున్న మగ్గు నువ్వు వదిలేసుకునేటట్టు చేస్తున్నాడు. ఇదే మాట ఒకవేళ నువ్వు ముందుగానే విన్నావు అనుకో, ఈ బాధలు ఉండేవి కావు. మన జీవితంలో అనేక సార్లు అలా జరుగుతుంటాయి. మనం ఎక్కువ మక్కువ పెంచేసుకుంటాం. అబ్బే నేను వదలను, అరే బాబు వాడిని వదలకపోతే నా సంకల్పం నెరవేరుతున్నా నీలో అంటే నేను వదులుకోనంటే మరి ఇక వేరే ఉపాయం ఏమి లేదు. వాడు నీ గుండెలను బద్దలయ్యేటట్టు వాడు అప్పటికి కానీ మనకి బుద్ధి రాదు. అప్పటికి కానీ కనుక మనల్ని ఎలా ఏర్పరచుకుంటాం? ఒక మాట చెప్తున్నాను, ఈ మాట మీరు శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోండి. మనల్ని కనిపెట్టే ఈ సమాజానికి, వెరీ కేర్ఫుల్, ఈ పదాలు మర్చిపోవద్దు. మనల్ని కనిపెట్టే ఈ సమాజానికి దేవుని సంఘము బహిరంగ సాక్ష్యమై ఉంది. అంటే ఈ సమాజం నిరంతరము సంఘము వైపు చూస్తానే ఉంటుంది. ఆ సమాజానికి దేవుని సంఘము పబ్లిక్ విట్నెస్, బహిరంగ సాక్ష్యమై ఉంది. ఒకవేళ నువ్వు ఒక సంఘంలో ఉన్నావు, ఆ సంఘంలో నువ్వు కనుక నీ జీవితం నిన్ను కనిపెట్టుకున్న సమాజానికి సాక్ష్యంగా లేకపోతే నీ వలన దేవుని సంఘానికి నష్టం. ఈ సమాజం నిరంతరం కనిపెట్టుకునే ఉంటుంది. ఈ సమాజం నిరంతరం దేవుని సంఘాన్ని అలా చూస్తూనే ఉంటుంది. ఏ లోపం కనబడుతుందో మనం వేలెత్తి చూపిద్దాం. దేవుడు నమ్ముకున్న వాడు ఇలాగే చేస్తారా? ఆ దేవుని సంఘం ఇలాగే ఉంటుందా? ఈ మాటలు ఎందుకు వినపడతాయి అనుకుంటున్నాం? నువ్వంటే అసహ్యమా? నువ్వంటే చేదా? అంటే వాడు నిరంతరం వాళ్ళకి లేదు, అది వాళ్ళకి లేదు. అందుకనే నీలో లోపం కనబడగానే వేలెత్తి చూపిస్తారు. దేవుడు నమ్ముకున్న వాడు ఇలాగే చేస్తారా? ఒక విధంగా వాడు మనకి మేలే చేస్తున్నారు, మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఓరి బాబు, మీరు దేవుడు నమ్ముకున్న వాడు, మాకు ఎలాగ లేదు, మాకు ఒక సాక్ష్యం ఆడలేదు, మాకు ఒక సంఘం లేదు, మాకు దేవుడు లేడు, మేము దేవుడిని అనుకుంటాం. విగ్రహాలు చెట్టుకి పుట్టుకి గట్టికి చెట్టుకి దేనికి పడితే దానికి మేము సాగిపడుతున్నాం. మీకైతే జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, మీకంటే ఒక సాక్ష్యం ఉంది, దాన్ని మీరు ఎందుకు పాడు చేస్తున్నారు అని అంటాం అనమాట. ఆ మాట మీరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇలాగే చేస్తారంటే ఆ ఒక్క మాటలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. కనుక ఈ సమాజము, ఈ కనిపెట్టి ఈ సమాజానికి దేవుని సంఘము బహిరంగ సాక్ష్యమై ఉంది. ఇది మనము అర్థం చేసుకోవాలండి. కనుక ఈ లోకంలో మనకి లేని దాని కొరకు నువ్వు పాకులాడాల్సిన అవసరం లేదు. ఒక గొప్ప దైవజనుడు ఎంత అద్భుతంగా చెప్పాడు కదా, చెప్పనా? నా దగ్గర ఒకటి ఉంది అనుకో, అది నా సౌకర్యం. ఏమండి? నా దగ్గర ఒకటి ఉందనుకో, అది నా సౌకర్యం. ఒకటికి బదులు రెండు ఉన్నాయి అనుకో, అది లగ్జరీ, మహాభోగం. అసలు నా దగ్గర లేనేది లేదనుకో, అది పాపం. ఇఫ్ ఐ హ్యావ్ నథింగ్, అది పర్లోకం, ఇట్స్ పారడైస్. ఎందుకంటే దేవుడి దగ్గర ఉన్నవాడికి ఏమీ అక్కర్లేదు. నా దేవుడు నాకు ఉండగా నాకు ఇంకేమీ అక్కర్లేదు. 73వ కీర్తన 25వ వచ్చి, నాకు నా దేవుడు ఉండగా నాకు ఇంకేం అక్కర్లేదు. ఇది సూత్రం. నా దగ్గర ఒకటి ఉందా, ఓ ప్రభా నీకు నిండా వందనాలు, నాకు ఇది సాలు సరిపోతుంది. రెండు ఉన్నాయా, ఓ ప్రభా నాకు ఉన్నదానికంటే ఎక్కువది, ఇది మహాభోగం. కానీ నా దగ్గర అసలు లేదా, ఓ ప్రభా నేను పరలోకంలో ఉన్నావు, నువ్వు నాకు ఉన్నావు కాబట్టి నాకు ఇది అంత అవసరమే లేదు. ఏమండి? ప్రేమ సహోదరుడు సహోదరి, ఈ సంవత్సరం ఈ ఆఖరి ఆదివారం మన ప్రభు బల్ల దగ్గరికి మనం సమీపించక మునుపు మనమందరము ఒక ప్రశ్న వేసుకోవాలి. నీ జీవితంలో ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి? హౌ మెనీ ఆల్టర్స్ హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్? ఎన్ని బలిపీఠాలు కట్టుకున్నావు? అంటే ఎన్నిటి నుండి నిన్ను నీవు వేరు చేసుకుంటూ వచ్చావు? ఎన్నిటి నుండి దేవుడు నిన్ను వేరు చేస్తుంటే
దేవుడు వేరు చేసిన దానిని బట్టి బలిపీఠాలు కడుతూ వచ్చాం. నీ జీవితాలలో బలిపీఠాలు కనబడుతున్నాయా? ఎవరైతే దేవుడిని నిజంగా ప్రేమించే వారిగా ఉన్నారో వారందరూ, ఎవరైతే నోటితోటి ఒప్పుకుంటున్నారు నేను దేవుని ప్రేమిస్తున్నా, నీ జీవితంలో బలిపీఠం ఏది? దేని నుండి నువ్వు వేరుపడ్డావు? దేని నుండి? ఒకడు పనిని ప్రేమించేవాడు, ఒకడు వ్యాపారాన్ని ప్రేమించేవాడు, ఒకడు వ్యవసాయాన్ని ప్రేమించేవాడు, ఒకడు ఉద్యోగాన్ని ప్రేమించేవాడు. ఈ అన్నింటిలో ఎక్కడో ఒకటి మనం దేవుణ్ణి వేరు చేసుకున్నామే కానీ మన వృత్తుల్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, ఉద్యోగాన్ని మాత్రం ఒక్క క్షణం కూడా వదులుకోలే. అవసరమైతే దేవుణ్ణి వదులుకున్నామే కానీ వీటిని మాత్రం మనం వదులుకోలే. ఈ మాటకు అర్థమేంటి? అసలు మన జీవితాలలో బలిపీఠాలే లేవు. సంవత్సరం గడిచిపోయింది, 364 రోజులు పూర్తయిపోయాయి. మరి ఈ సంవత్సరంలో ఒక బలిపీఠం కూడా నువ్వు నేను కట్టుకోలేదంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఏమండి, బలిపీఠం అంటే ఏంటి? ఏం చేస్తే బలిపీఠం కట్టుకున్నట్లు అని మనం గమనిస్తే, ఈ అబ్రహాములో ఉండే మూడో గొప్పతనం, గొప్ప లక్షణం ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన దేవుడు అంటున్నాడు, అబ్రహాము కత్తెత్తి ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడిపోగా దేవుడు మధ్యలో జోక్యం చేసుకుని అబ్రహాము అబ్రహాము ఆగు అని చెప్పి 22వ వచనంలో 12వ వచనంలో ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయొద్దు, నీ ఒక్కడై ఉన్న ఒక కుమారుణ్ణి నాకు వెనదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడిన కంటి కనిపిస్తోంది. నువ్వు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుతోంది. ప్రేమ సోదర సోదరి, ఈ సన్నివేశాన్ని మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు అబ్రహాముకు 75వ ఏట సంతాన వాగ్దానం చేశాడు. నిశ్చయంగా నీ కడుపున ఒక సంతానం పుడుతుంది. ఏమండి, పోయిపోయి ఆ సంతానం ఎప్పుడు పుట్టింది? 25 ఏళ్ళు వేచి ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు పుట్టిన సంతానము కరెక్ట్గా ఆ ఇస్సాకుకు 25 ఏళ్ళు రాగా దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీకు నేను ఇచ్చిన ఆ ఒక సంతానాన్ని నాకు బలించి. ఏ దేవుడు అలా అంటాడండి? నాకు అర్థం కాదు. ఈ అన్యులు మనల్ని హెచ్చరిస్తారు, ఈ అన్యులు మనల్ని వెక్కిరిస్తారు, మనల్ని నిలదీసి, మీ దేవుడు అబ్రహాము కుమారుని అడిగాడు, మీ పిల్లల్ని అడిగితే మీరు ఇచ్చేస్తారా? అతను గడుపున పుట్టిన సంతానాన్ని అడిగిన వాడు దేవుడు ఎలాగవుతాడు? ఇలాంటి మాటలన్నీ వస్తాయి. జాగ్రత్త, మేల్కోండి. ఇక్కడ దేవుడు అబ్రహాముకు పెట్టిన పరీక్ష, దేవుడు అబ్రహాముకు పెట్టిన పరీక్ష. ఇస్సాకును అడిగాడు అంటే ఇస్సాకు ఎవరు? చెప్పండి త్వరగా. ఇస్సాకు ఎవరు? ఇస్సాకు ఎవరు? అబ్రహాముకు దేవుడు వాగ్దానము ద్వారా కలుగు చేసిన కుమారుడు ఇస్సాకు. సరేనా? ఇప్పుడు ఆ ఇస్సాకును జీవం కలిగిన దేవుడు బలిగా అడిగాడు. అంటే పరోక్షంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇస్సాకు చోట నువ్వు ఏమైనా పెట్టు, నీ వ్యాపారం పెట్టు, వ్యవసాయం పెట్టుకో, ఉద్యోగం పెట్టుకో, నీ పని వృత్తిని పెట్టుకో, ఏదైనా నువ్వు పెట్టుకో. ఇస్సాకుకి బదులుగా నువ్వు ఏమైనా పెట్టుకో. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అది నువ్వు నాకు ఇచ్చే. ఇది పరీక్ష. ఈ పరీక్షలో మనం ఎప్పుడు మన చూపంతా ఎక్కడుంది? ఇప్పుడు అబ్రహాంకి ఇస్సాకు మీద ఉండాలా, మనకి కలిగిన దాని మీద ఉండాలి. అంతే కదా?
కానీ దేవుడు పెడుతున్న పరీక్ష ఎవరు గ్రహించట్లే. దేవుడు పెడుతున్న పరీక్ష ఏంటి చెప్పండి? వచ్చేసారు, దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు దేవుడు పెట్టిన పరీక్ష ఏంటి? దేవుడు పెట్టిన పరీక్ష ఏంటి? సేవకురాలు కూడా చెప్తుందండి ఈ మధ్య సమాధానాలు. దేవుడు పెట్టిన పరీక్ష ఏంటి? నేను నీకు ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చే, ఇది పరీక్ష ఎలా అవుతుంది? దేవుడు పెట్టిన పరీక్ష ఏంటంటే నీకు ఆశీర్వాదం కావాలా, ఆశీర్వదించేవాడు కావాలా? వెదర్ యూ వాంట్ ద బ్లెస్సింగ్ ఆర్ ది బ్లెస్సర్, ఎవరు కావాలి? అది పరీక్ష. అబ్రహాము సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఓ ప్రభా, ఒక్క కొడుకేంటి, 100 ఏళ్ళకి ఇచ్చిన వాడివి, నాకు 200 ఏళ్ళకి నువ్వు 100 మంది కుమారులు ఇవ్వగలవు, నువ్వు నాకు నువ్వే కావాలి, ఇచ్చేమన్నా కూడా ఇచ్చేస్తా అంటే పరీక్ష పెట్టే దేవుడు కంగారు పడాల్సి. అబ్రహాము నేను రెప్పేస్తూ లోపల నువ్వు కత్తి వేసేస్తావేమో, ఇందును బట్టి నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. ఈ సంవత్సరం ఈ ఆఖరి ఆదివారం ప్రియమైన సహోదరుడు సహోదరి, నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా, వాటిని కలుగు చేయి వాడిని గట్టిగా పట్టుకున్నావా? దేవుడు అదే పరీక్ష నీకు నాకు పెడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదాన్ని పట్టుకుని వేలాడుతున్నావా, ఆశీర్వాదం ఇచ్చిన వాడిని పట్టుకుని వేలాడుతున్నావా? ఒకటి పోతే ఇలాంటివి 10 ఇవ్వగలడు, 10 కర్మ 100 ఇవ్వగలడు, కానీ ఇచ్చేవాడిని నేను గట్టిగా పట్టుకో. ఇదే పరీక్ష దేవుడు నీకు నాకు పెడుతూ ఉంటాడు నిరంతరం. ఏ రోజు ప్రభువా నువ్వే నాకు కావాలి అంటావో ఆ రోజు అబ్రహాముకి చెప్పిన మాటని, నువ్వు నా స్నేహితురాలు, అబ్రహాము నా స్నేహితుడు, నువ్వు నా స్నేహితుడు, ఈ మాట దేవుడు తన నోటికి చెప్తాడు. యు ఆర్ మై ఫ్రెండ్. అబ్రహాము దేవుడు అన్నాడు, నేను అబ్రహాంకి ఏదైనా దాచగలనా, అబ్రహాంకి చెప్పకుండా నేను ఏదైనా చేయగలనా? వాడు నా స్నేహితుడు. అబ్రహామా నేను నీకేమైనా దాచేదనా, నీకు చెప్పకుండా నేను ఏదైనా చేయగలనా? దేవుడు తను చేయాలి అనుకునే సంకల్పం అంతా నీతో నాతో చర్చించాలని ఆశపడుతున్నాడు, నీకు చెప్పాలనుకుంటున్నాడు, నీ అభిప్రాయం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని నిర్ణయంలో నువ్వు నేను కూడా పాలిభాగం అవ్వాలని ఆశపడుతున్నాడు. మనం ఎక్కడ ఏడుస్తున్నాం? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పట్టుకుని వేలాడుతున్నాము, ఆశీర్వదించేవాడిని విడిచిపెట్టేస్తాం. ఇది మనందరి ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి ముఖ్యమైన కారణం, ద మెయిన్ రీజన్. ఆశీర్వదించేవాడిని పట్టుకుంటే ఆశీర్వాదాలన్నీ నావే, కానీ నేను ఆశీర్వాదాన్ని పట్టుకుంటే ఆశీర్వదించేవాడిని కోల్పోతా, ఈ ఆశీర్వాదం కూడా నా నుండి వెళ్ళిపోతుంది. ఈ ఆశీర్వాదం వల్ల నాకు ఆశీర్వాదం ఏమీ లేదు, నాకేం కలిసి వచ్చేది ఏమీ లేదు. నో, అబ్సల్యూట్లీ నో. సో నువ్వు ఆశీర్వదించే వాడిని గట్టిగా పట్టుకుని వేలాడాలని ప్రభు ఏం చేస్తాడు? నీ నుండి మిగతావన్నీ తీసేస్తాడు. ఎందుకంటే నీవు ఎంచుకోవడం నీకు చేత కాదు, నువ్వు ఎవరిని ఎంచుకోవాలని నీకు చేత కావట్లేదు కదా. నువ్వు ఫస్టే ఆశీర్వదించేవాడిని పట్టుకుని ఉంటే ఈ సమస్య అంతా లేదు. అబ్రహాం సరైన నిర్ణయం, ఇన్ని లోపాలు ఉన్నా కూడా అబ్రహాం కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రభు నువ్వే. అబ్రహాం దగ్గర ఇన్ని వాదనలు లేవు. నువ్వు దేవుడివేనా? అసలు నేను ఎవరైనా నేను సంతానం అడిగానా? నువ్వే వచ్చి కదా నాకు ఇస్తానన్నావు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బలి అడగడం ఏంటి? ఇదెక్కడ న్యాయం? పోయి నాకు ఎవరైనా 4-5 సంతానం ఉన్నారు, అబ్రహాము నీకు 4-5 ఉన్నారు, ఒకటి నాకు బలిచ్చేయంటే అది వేరే సరే. పుట్టిందే ఒకడు, వాడిని కూడా నువ్వు బలికి అడిగేవాడు. ఇది దేవుడి లక్షణమేనా? నువ్వు అసలు దేవుడివేనా? ఇన్ని వాదనలు అసలు లేనే లేవు. పైగా దేవుడు ఎంత కఠినమైన శిక్ష పెట్టాడు తెలుసా, ఎంత కఠినమైన పరీక్ష తెలుసా. అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? నీ కుమారుడు నాకు ఇయ్యి అంటే, ప్రభు నా కుమారుడిని కావాలా, పద ఇప్పుడే ఇచ్చేస్తాడు అన్నో. అలా కాదు, నేను నీకు చూపించబోవు దేశమునా, నేను నీకు చూపించబోవు పర్వతమునా, అక్కడ నాకు కావాలి అంటే అక్కడికి చేరడానికి కాలినడక 3 రోజులు.
ఏమంటే ఆవేశంలో దేవుడు అడిగాడు, చట్ దేవుడి కొరకు నా ప్రాణం కూడా పెట్టేస్తా అంటే, అయితే నీ కుమార్తెను నాకు బలిగా ఇచ్చే. ఈ ఆవేశంలో, ఈ ఊపులో, ఈ వేడిలో నేను వెంటనే నా కూతుర్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయి కత్తి పెట్టి దాన్ని పీకి నరికేయచ్చు. కానీ 3 రోజుల కర్ణాటకలో ఎంత శోధనండి, ఎంత పరీక్ష అండి. అబ్రాహాము ఎంత వెక్కి ఏడ్చుంటాడు ఆ కుమారుడిని చూసి. 3 రోజులు ఎన్నిసార్లు అబ్రాహాం శోధింపబడి ఉంటాడు. గాడిద ఫుడ్ నా కొడుకు నేను బలి కూడా పెట్టి రే అదంటే వెనక్కి వెళ్ళిపోదాం. ఇలాంటి నిర్ణయం ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది. కానీ అవన్నీ ఆ సముద్రాలన్నీ దాటుకుంటూ వచ్చాడు. అబ్రాహాం విశ్వాసం ఏంటి? ఒక కొడుకుని ఇచ్చేవాడు 1000 మందినైనా ఇవ్వగలడు, లెక్కింపజాలినంత జనం నాకు కుమారులుగా ఇవ్వగలడు. ఆయన ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇదా వదిలేసుకుంటా. ఈ సంవత్సరాంతంలో ప్రభు నన్ను అడుగుతున్నాడు, నేనా నీ కొట్ట, నేనా నీ పొలమా, నేనా నీ పన, నేనా నీ వృత్త, నేనా నీ చేపల వ్యాపారమా? ఈ సంవత్సరం అంతా మనం సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాం. ఈ సంవత్సరం అంతా మనం సాక్ష్యం ఇస్తూనే వచ్చాం. ఎవరిని ఎన్నుకున్నావో అది నీకు నీ మనసాక్షిగా తెలుసు. మనము దేవుణ్ణి వదులుకుని దేవుని ఆశీర్వాదాన్ని పట్టుకుని వేలాడామా, లేకపోతే దేవుణ్ణే పట్టుకుని దేవుని ఆశీర్వాదాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డామా, అది మన మనస్సాక్ష్యం, మనకి సాక్ష్యం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కొత్త నిబంధనలు ప్రభు ఏమన్నాడు తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాడి కొరకు జీవించవలనని ఆయన అందరి కొరకు మృతి పొందెను. కనుక జీవించేవాడు ఎవరి కొరకు జీవించాలంట? జీవం కలిగిన దేవుడి కొరకు జీవించాలి. ఆయన కొరకు కాక నీ సుఖ సంతోషాల కొరకు, నీ సౌకర్యం కొరకు, నీ కలిసి వచ్చేదానికి, నీ లాభం కొరకు, వీటి కొరకు జీవించినట్టయితే నువ్వు ఆశీర్వాదాన్ని పట్టుకుని వేలాడుతున్నట్టే. ప్రియమైన సోదర సోదరి, ఈ రోజు నువ్వు ఏమేమైతే కలిగి ఉన్నాయో అవన్నీ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలే. కనుక నీకు ఆ ఆశీర్వాదాలే ముఖ్యం అనుకుంటే ఆశీర్వదించే వాడిని వదిలేసుకున్నట్టే. నీ జీవితాలలో బలిపీఠాలు లేవు. కనుక దేవుడు నేను ఎక్కడెక్కడి నుంచి వేరు చేస్తున్నాడో అక్కడికి ఒక బలిపీఠం ఎందుకు కడతారు? ఆ బలిపీఠం చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తూ ఉంటుంది, దేవుడు దీని నుండి నన్ను వేరు చేశాడు, నేను మళ్ళీ దీంతో జోడు ఉండను, మళ్ళీ నేను వాటిని తెచ్చుకోను, వాళ్ళతో సంబంధాన్ని మళ్ళీ కలుపుకోను, నన్ను దేవుడు వేరు చేశాడు. అందుకని బలిపీఠం ఉండాలి. మనందరి జీవితాలలో బలిపీఠాలు ఉండాలి. ఆ బలిపీఠాలు మనకి గుర్తు చేస్తాయి, దేవుడు దీని నుండి నన్ను ఎందుకు వేరు చేశాడు? ఆయన శాశ్వతంగా నా వాడవ్వాలి, నేను శాశ్వతంగా ఆయన వాడిన అయి ఉండాలి. అందుకొరకు దేవుడు మిగతా వాళ్ళందరినీ వేరు చేశాడు. వీళ్ళందరూ ఉంటే పరోక్షంగా నాకు అర్థం ఏంటి? నేనా లేకపోతే వీళ్ళందరూ? నాకు దేవునికి సంబంధం దగ్గరికి వస్తే నాకు దేవుడు తప్ప ఇంకెవరు కనపడకూడదు. అందుకని దేవుడు వాడిని వేరు చేసేస్తాడు. అబ్రహాం అయితే సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీ మీద ఆధారపడు. ప్రభు భోజనం వల్ల ఎదుర్కొంటావు రాక మునిపే సరైన నిర్ణయం, సరైన సంకల్పం, సరైన తీర్మానం ఎవరు? ఆశీర్వదించేవాడా? దించేవాడిని ఆశీర్వాదమా? ఏది నీ జీవితంలో ముఖ్యం? ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.